వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని యొక్క లేఖనము ప్రతి దినము కూడా నూతనంగా మన జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. నూతన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నడిపించాలి అని, నూతన ఆశీర్వాదాలతో మనల్ని ముందుకు నడిపించాలి, ఆశీర్వదించాలి, కాపాడాలి అనేది దేవుని యొక్క ఆశను. అయితే ఒక రైతు ప్రతి దినము కూడా తన యొక్క పనులకు వెళ్ళేటప్పుడు, చేలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకునేవాడు. దేవా, ఇదిగో తండ్రి, ఈ యొక్క పొలాన్ని కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థన చేసేవాడు. అయితే ఆ ప్రార్థన చేసిన వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను ఆ ప్రాంతంలో ఏర్పడిందండి. ఆ పెద్ద తుఫానుకి ఏమైందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ కూడా నష్టపోయాయండి. అయితే ఈ ప్రార్థన చేసిన యొక్క వ్యక్తి జీవితంలో ఆ యొక్క పంట పొలం ఎలా ఉందంటే చాలా సురక్షితంగా ఉంది. అంటే మన దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపుదలను ఇస్తున్నాడు. ఆయన మన దేవుడి ఆశ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి. మనకున్న వాగ్దానం ఏంటి అంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించబడదువు అంటే అదే వాగ్దానము నేడు మన జీవితాల్లో కూడా ఉంది. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడని. అంత మాత్రమే కాదు, కాపుదల, దేవుని కాపుదల నిత్యము మనతో ఉంటానే ఉంటారు. మనం వెళ్ళే ప్రయాణాల్లో కావచ్చు, మనం చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అన్ని వ్యాపారాల్లో కూడా దేవుడు మనకు ఎలా ఉంటాడంటే కాపుదలగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఆయన మన ప్రతి ప్రయాణంలో కూడా మనకు తోడుగా వచ్చే దేవుడు. ఇంకో మాట ఏంటి అంటే ఆయన కృప నిత్యము కూడా మనతో ఉంటుంది. ఆ తుఫాన్లో ఏ విధంగా అయితే రైతుకు సహాయంగా దేవుడు నిలబడ్డాడో తన ప్రార్థనకి, అదే కృప ఈరోజు మన మీద నూతనంగా దేవుడికి వాత్సల్యం పుట్టిస్తూ ఉంది. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. కనుక ఈ యొక్క నూతన దినంలో మనం అందరం కూడా దేవుని వైపు చూసి, ప్రభా, ఇదిగో తండ్రి, ఈ యొక్క దినము మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నీ కృప మాపై చూపించండి ప్రభా అని మనం అడగగలిగితే ఆయన నిత్యము మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.